ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొక తరుణంలో మనందరము కూడా దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించుటకు, ప్రభుని ఘనపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దైవ గ్రంథములో నుండి మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలమందు మరొకసారి మేము నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము తండ్రి. మీ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరముగా మీరు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలలోని పరమార్థమును మేము తెలుసుకొని నీ కొరకు బ్రతికి నీ యందు విశ్వాసముతో మేము జీవించినట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు నీ వాక్యములోనికి వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్న మేమందరము నీ వాక్యము మీద మనసు పెట్టి నీ వాక్యములో ఉన్న సంగతులను లోతుగా అర్థం చేసుకొని మీ కొరకు బ్రతకటానికి, మీ చిత్తాన్ని మేము నెరవేర్చి నీవున్న లోకానికి సిద్ధపడటానికి సహాయము చేయమని మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయములో దేవునికి హేయములైనవి, దేవునికి అసహ్యములైనవి మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు దేవునికి అసహ్యమైనవి లేక దేవునికి హేయమైన వాటిలో మరొక దానిని మనము నేర్చుకుందాం. బైబిల్ గ్రంథము తెరచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు మనము చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలండి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగములో ఇవి యెహోవాకు అసహ్యములైనవి, హేయములైనవి అని దేవుని వాక్యములో మనము చదువుకున్నాం. వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా అది దేవునికి అసహ్యం. దేవునికి ఏది అసహ్యముగా ఉంటుందో అది దేవుడు అంగీకరించడు. ఈ అసహ్యమైన వాటిలో ఏది మనలో ఉన్నా దేవుని రాజ్యానికి మనము వారసులము కానేరము అనే సంగతి
మొదటిగా మనము గుర్తించాలి. ఏదో చదువుతున్నాం, ఏదో వింటున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాము అన్నట్లుగా కాదు. ఒక భయం ఏర్పడాలి ఈ మాటలు అనగానే. ఒకవేళ ఇవి నాలో ఉంటే నేను పరలోకానికి వెళ్ళను కదా, ఇవి నా జీవితంలో ఉంటే నేను నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాను కదా. ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఏర్పడాలి. ఒకవేళ ఆ భయమే లేదనుకోండి, వీటిలో ఏది మన హృదయంలో ఉన్నా దానిని మనం అంతగా పట్టించుకోపోయినప్పుడు మనము దేవునికి దూరమైపోతాం, దేవుడుండే లోకానికి మనము దూరమైపోతాం. కాబట్టి ఎప్పుడైనా ఒక తప్పు మన హృదయములో ఉంది అని వాక్యము మాటి మాటికి మాట్లాడుతున్నప్పుడు, నా కోసం వాక్యం మాట్లాడుతుంది, నా కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దిద్దుకోవాలి, నేను సరిచేసుకోవాలి, నేను జాగ్రత్త పడాలి అనే ఆలోచన మనలోనికి రావాలి. అలా రాకుండా వింటున్నాము, చెప్పేవారు చెబుతున్నారు, వినేవారుగా వింటున్నాము అన్నట్లుగా మన జీవితాలు వింటూ వెళ్ళిపోతూ ఉంటే దాని వలన ప్రయోజనం ఉండకపోగా దాని వలన మనం ఎంతో నష్టము పొందే అవకాశం ఉంటుందని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటలలో ఏది కూడా నిరర్ధకము కానేరదు అన్నాడు. ఒక పుల్లైనా ఒక సున్నా అయినా అది వ్యర్థము కాదని దేవుడు చెప్పాడంటే ఒక పొల్లును కూడా మనం తీసివేయకూడదు, ఒక పల్లును ఒక సున్నాను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుని మాటలు శక్తివంతమైనవి, బలమైనవి. దేవుని మాటలలో అసత్యం ఉండదు, దేవుని మాటలలో అబద్ధం ఉండదు. దేవుని మాటలలో ఎప్పుడు కూడా సత్యమైన, శక్తివంతమైన నిజమే ఉంటుంది, వాస్తవమే ఉంటుంది. ఇది మనము అర్థం చేసుకోగలిగితే ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టలేం, చదవకుండా ఉండలేం, వినకుండా ఉండలేం, ధ్యానించకుండా ఉండలేం. అంత ఉన్నతమైనటువంటి పుస్తకం దేవుడు మనకు వ్రాసి ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, అందుకే దేవునికి అసహ్యములైనటువంటివి లేక దేవునికి హేయములైనటువంటివి ఏంటో మనము నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం 5 నేర్చుకున్నామండి. 5 విషయాలు నేర్చుకున్నాం. ఏంటవి? దేవునికి అసహ్యమైనవి. 1 అహంకార దృష్టి, 2 కల్లలాడు నాలుక, 3 నిరపరాధులను చంపు చేతులు, 4 దుర్యోచనలు యోచించు హృదయం, 5 కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు, 6 ప్రియులారా, మనం దేవుని వాక్యములో చూచినప్పుడు అక్కడ వాక్యములో మనము చూస్తున్నాం, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి దేవునికి ఎంతో హేయమైన, అసహ్యమైన క్రియలలో ఇది కూడా ఒకటి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఏవండి, లేని వాటిని పలికేవాళ్ళు ఉంటారా? లేని వాటిని పలికేవాళ్ళు ఉంటారండి? ఉంటారండి. ఎందుకుండరు? లేని వాటిని పలకటం వలన కుటుంబాలలో కానీ, ప్రియులారా, సమాజంలో కానీ, సంఘాలలో కానీ రకరకాలైనటువంటి గొడవలు ఎక్కువైపోతూ ఉన్నాయి నేటి దినాలలో మనం చూస్తున్నప్పుడు. కారణం ఏంటంటే లేని వాటిని పలుకుతారు. వీళ్ళు ఏమి ఊహించుకుంటారో అదే నిజమనుకుంటారు. ఏది ఊహలలోనికి వస్తుందో అదే వాస్తవం అనుకుంటారు. దానిని బయటకు తీసుకొచ్చి అది ఒక వార్తగా చెబుతారట. ఇటువంటి వారు ఉంటారన్న సంగతి తెలిసే దేవుడు తన గ్రంథంలో ఏం చెప్పాడో ఒకసారి నిర్గమాకాండం 23వ అధ్యాయము, నిర్గమాకాండము
బైబిల్ గ్రంథములో నుండి 23వ అధ్యాయము మొదటి వచనం చదవండి ప్రియులారా. 23వ అధ్యాయము మొదటి వచనం మనము చదువుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు అని అన్నాడు. ఇక్కడ వాక్యంలో మీరు చూడండి, దేవుడు తన ప్రజలకు చెబుతున్నటువంటి మాటలండి ఇవి. నిర్గమాకాండము 23వ అధ్యాయము ప్రారంభమే దేవుడు ఏమని ప్రారంభిస్తున్నాడు అక్కడంటే, లేని వార్తను పుట్టింపకూడదు అని అన్నాడు. చూడండి, ఏ వార్తను? లేని వార్తను పుట్టింపకూడదు అని ప్రారంభించాడు. ప్రియులారా, అంటే లేని దానిని పుట్టించటమే అది ఒక వార్తగా ప్రచారం అవుతుందట. ఒక వార్తగా. చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు ప్రియులారా రాజకీయాలలో జరుగుతాయి, కొన్నిసార్లు ప్రజల మధ్యలో జరుగుతాయి, కొన్నిసార్లు సమాజంలో ప్రియులారా ఒక తప్పు చేసినటువంటి వారి జీవితంలో జరుగుతాయి లేని వార్తలు పుట్టించటం అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఆ వ్యక్తి పట్టుబడినప్పుడు నువ్వు తప్పు చేశావా అనంటే అతడు నేను తప్పు చేశాను అని వెంటనే ఏం చేయలేడు, ఒప్పుకోలేడు. వెంటనే ఇప్పుడు అతడు ఒక వార్త పుట్టిస్తాడు. అసలు ఆ విషయం నాకు తెలియదండి, నేను చూడలేదండి అని అంటాడు. పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి అరికాళ్ల మీద 4 దెబ్బలేస్తే ఒప్పుకుంటాడు. అప్పుడు ఏమని? నిజమేనండి, నేను చూచానండి, నేను చేశానండి అని అప్పుడు ఒప్పుకుంటాడు. ప్రియులారా, అంటే మనిషి ఎప్పుడైనా తాను తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని ఒప్పుకోవటానికి భయపడతాడు. చేసినటువంటి పరిస్థితి అదే కదా. ప్రియులారా, అక్కడ వరకు ఎందుకండి, దేవుని వాక్యంలో మొదటి మనుషుడైన ఆదాము తప్పు చేశాడు. తప్పు చేసినటువంటి ఆదాము దగ్గరకు దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడున్నావు అని అన్నప్పుడు, నేను నీ స్వరము విన్నప్పుడు భయపడి చెట్టు చాటున దాగుకున్నాను అని అన్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దు అన్న పండేమైనా తిన్నావా అనంటే తిన్నాను అని అన్నాడండి? అనలేదండి. ఏమన్నాడు మరి? నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలములు నాకివ్వగా నేను తిన్నాను అని అన్నాడు. ప్రియులారా, గమనించారా? అంటే ఇప్పుడు తన జీవితంలో తాను తిన్న వాస్తవాన్ని ఒప్పుకోవటం లేదు, కానీ ఆ వాస్తవాన్ని ఒప్పుకోకపోగా ఇదిగో నీవు నాకిచ్చిన ఈ స్త్రీ కొన్ని ఫలములు నాకియ్యగా నేను తిన్నాను అని ఒక వార్త పుట్టించాడు. చూడండి ఆదాము. అక్కడి వరకు ఎందుకండి, మనం చూస్తే అంతకు ముందుగా హవ్వ దగ్గరకు సాతానుడు వచ్చాడు. అసలు ప్రేరేపణ వాడిదేననుకోండి, లేని వార్తను పుట్టించేటువంటి విధానం వాడిదేననుకోండి. వచ్చిన సాతాను ప్రియులారా అవ్వతో కానీ లేకపోతే ఆదాముతో కానీ మీరెందుకు ఇలా ఉన్నారు, మీ యొక్క జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి, మీరెందుకు ఇక్కడ నివాసం చేస్తున్నారు, ఈ చెట్ల మధ్యలో ఎందుకున్నారు, ఇక్కడే మీరు నివాసం ఎందుకు చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని ఈ విషయాలు ఏమన్నా అడిగిందండి? ఏమీ అడగలేదండి. అది వచ్చి ఇది నిజమా అని పలికినట్లుగా మనం చూస్తుంటున్నాం. కొంతమంది పండితులు ఏం చెబుతున్నారంటే, అసలు మనం అవ్వ దగ్గరకు వచ్చింది సైతానుడు ముందు అని అనుకుంటున్నాము, కానీ ఆ అవ్వ దగ్గర కాదండి, ముందు ఆదాము దగ్గరకు వచ్చింది. ఆదాము మోసపరచబడలేదు అనే విషయాన్ని చెబుతున్నారు. దేన్ని బట్టి? తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో ఉంది ఆ మాటను బట్టి ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో. ఏంటి ఈ వచనం, ఈ విధానం మీరు గమనించండి. ఆదాము ఏం చేయబడలేదట? మోసపరచబడలేదట. ఆదాము మోసపరచబడలేదని ప్రియులారా
ఇక్కడ ఉందంటే ఆదామును కూడా మోసం చేయటానికి వచ్చాడనే కదా అర్థం. గమనించండి మీరు, ఆదామును కూడా ఏం చేయాలనుకున్నాడు? మోసం చెయ్యాలనుకున్నాడు. కానీ ఆదాం ఏం చేయబడలేదు? మోసపరచబడలేదు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. అందుకని చాలామంది పండితులు ఏమంటున్నారంటే, సాతానుడు ఆదాము దగ్గరకు వచ్చాడు, ఆదాం మోసపోలేదు. తర్వాతే ఎవరి దగ్గరికి వెళ్ళాడట? హవ్వ దగ్గరికి వెళ్ళాడు అనేది ప్రియులారా చెబుతున్నారు. ఈ మాటను బట్టి చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. గమనించండి ప్రియులారా. కానీ ఒకవేళ సాతాను చేత మోసపరచబడలేదు కానీ తన భార్య అయిన హవ్వ చేత మాత్రం ఏమైపోయాడు? మోసంలో పడిపోయాడు. అంటే సాతాను మాట విననటువంటి ప్రియులారా మనుషుడు ఎవరి మాటకు ప్రియులారా బలైపోతాడు చెప్పండి? ఎవరి మాటకు బలైపోతాడు? భార్య మాటకు బలైపోతాడు. భార్య మాటకు లోబడిపోతాడంతే. ప్రియులారా, అదే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అపవాది వచ్చి అందుకే వెంటనే హవ్వతో మాట్లాడిన పదం ఏంటంటే, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేవుడు ఈ వృక్ష ఫలమును తినవద్దన్నాడా అనంది. దీనికి ఎట్లా తెలుసు? ఆ మాటతోనే ఎందుకు ప్రారంభించింది? ఒక్కసారి మీరు ఆలోచించండి. దీనికి ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాము దగ్గర తెలుసుకున్నాడేమో ఈ విషయాన్ని. తెలుసుకున్నాడని నేను చెప్పను, గట్టిగా ఖచ్చితంగా చెప్పను. నాకు తెలియని విషయాన్ని ఎందుకు చెప్పాలి? పండితులు కొంతమంది చెబుతున్న సంగతి చెబుతున్నా నేను. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, అక్కడ మోసపరచబడనటువంటి అతడు ఇక్కడికొచ్చి ఏంటి ఈ తినొద్దన్నాడా? ఈ వృక్షఫలాన్ని తినొద్దన్నాడా దేవుడు? అంటే తినొద్దు అన్నాడన్న సంగతి దీనికి ఎట్లా తెలుసు? దీనికి ఎలా తెలుసు అంటే ఆదాము దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఆదాము ఈ విషయాలని చెప్పి ఉంటాడేమో. ప్రియులారా ఆలోచించండి. అందుకే ఇక్కడ హవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలలో ప్రియులారా అది పుట్టించినటువంటి వార్త ఎటువంటి వార్త అంటే లేని వార్త పుట్టించింది. లేని వార్త పుట్టించింది ప్రియులారా. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఇదిగో మొదటి ఆది దంపతుల జీవితం మనము ఆలోచన చేస్తే లేని వార్తకు బలైపోయారు వాళ్ళు. ఏంటి లేని వార్త? మీరు ఈ పండు తిను దినమున మీరు చావనే చావరు, మీరు దేవతల వలె అవుతారు అనేది లేని వార్త. అది ఉన్న వార్త, లేని వార్త. దేవుడు ఏం చెప్పాడు? తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు. సైతానుడు ఏం చెప్పాడు? మీరు తింటే దేవతలైపోతారు అని అన్నాడు. అది లేని వార్తేగా, అది ఉన్న వార్త కాదు ప్రియులు. అది ఉన్న వార్త. ఉన్న వార్త చస్తాడు, తింటే చచ్చిపోతారు. లేని వార్త తింటే మీరు దేవతల వలె అవుతారు. చూసారా? ఒక లేని వార్త ఒక ప్రియులారా కుటుంబాన్ని, ప్రారంభ కుటుంబాన్ని పతనం చేయటమే కాక లోకములోనికి పాపము ప్రవేశించేటట్లుగా చేసింది. ఒక మనుషుని వలన లోకములోనికి మరణమును, పాపము ద్వారా మరణమును ప్రవేశింపచేసింది. చూసారా? ఒక లేని వార్త పుట్టించి ప్రపంచానికే ఈరోజు ప్రియులారా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చింది. మనుషుడు దేవుని యొద్దకు చేరకుండా ఎన్ని రీతులుగా వాడు లేని వార్తలు ప్రజల మధ్యలోనికి తీసుకెళ్ళాడో ఒక్కసారి మనము ఆలోచించాలి. నేటికి కూడా క్రీస్తులో ఉన్నవారిని, క్రీస్తు యొద్దకు వచ్చేవారిని రాకుండా చేయటానికి లోకములో ఎంతోమంది మనుషులు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని వచనాలు తప్పుగా వక్రీకరిస్తూ లేని వార్తలు ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నారు. ఎందుకని? ఎలాగైనా వీళ్లను ప్రభువులో నుండి దూరం చెయ్యాలని ఎంతోమంది మతోన్మాదులు ప్రియులారా చేస్తున్న పని అదే. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను వక్రీకరించటం, అవి ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళటం, వారిని ప్రభు యొద్దకు రాకుండా వచ్చిన వారిని అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి దేవునికి దూరమయ్యేటట్లుగా చేసే ఒక గుంపు నేటి సమాజంలో బయలుదేరటం మనందరికీ తెలుసు. అందుకే
దేవుడు ఈ పరిస్థితులన్నీ ఎరిగి ఆయన చెబుతున్నాడు, లేని వార్తను పుట్టించకూడదు. లేని వార్తను పుట్టిస్తే అది దేవునికి అసహ్యమైన కార్యం, అది హేయమైనటువంటి జీవితమని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, లేని వార్త ప్రమాదకరమైనది. లేని వార్త పుట్టించకూడదు. మన సింపతి కోసం మనము లేని వార్తను పుట్టించి ఎదుటి వాళ్ళను చిన్న చూపు చూచి, ఎదుటి వాళ్ళని చిన్నగా మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తూ మనమేదో గొప్పవారిగా నిలబడాలి అనంటే, ప్రియులారా, దేవుడు చూస్తున్నాడు. ఏది వాస్తవమో ఆయనకు తెలుసు, ఏది అవాస్తవమో కూడా ఆయనకు తెలుసు. ప్రియులారా, అందుకే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? ఒకసారి చూద్దాం రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనం చదవండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకగూడదు అని అన్నాడు. ఏ సాక్ష్యం? అబద్ధ సాక్ష్యం అంటే ఏంటి? అసలు అబద్ధం అంటే ఏంటి? లేనిదే కదా. అబద్ధం అంటే లేని దానిని చెప్పటమేగా అబద్ధం అంటే. ప్రియులారా, ఆలోచించండి, లేని దానిని చెప్పటమే అబద్ధం. అందుకే దేవుడు తన ప్రజలకు ఏం చెబుతున్నాడు అనంటే, ఇదిగో నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను మీరు పాటించాలి అని అంటూ వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు వాని మీద ఏ సాక్ష్యము పలుకకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, లేఖనాలలో మనము చూస్తే రాజులు పరిపాలించిన పరిపాలనలో యెజెబెలు నాబోతును చంపటానికి పెట్టుకున్న మనుషులు ఎవరు? అబద్ధ సాక్షులే కదండి. వాళ్ళు అబద్ధము చెప్పటానికే వాళ్ళు నిర్ణయించబడిన వారు. ఎవరి చేత? హేబేలు చేత నిర్ణయించారు. అబద్ధం చెప్పాలి, మీరు అబద్ధం చెప్పాలి. మీరు అబద్ధం చెబితే నాబోతు చచ్చిపోతాడు. అబద్ధం చెబితే నాబోతును చంపటానికి అవకాశం దొరుకుతుంది అని అనుకుంది ఆనాడు యెజెబెలు. కానీ దాని తర్వాత వచ్చే పరివశానం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. ప్రియులారా, నేను ఎట్లా చస్తానో అర్థం కాలేదు ఆమెకు. లేని వార్తలు పుట్టించి, లేని వార్తలతో యెహోవా ప్రవక్తలను చంపించి, లేని వార్తల ద్వారా ప్రియులారా భక్తులైనటువంటి వారిని చంపించి, నా అధికారము నా చేతిలో ఉంది అని అనుకుంది. కుక్క చావు చచ్చింది కదా, దాన్ని ఏ చావు అంటారు? కుక్క చావే అంటారు. దిక్కులేని చావు. ప్రియులారా, ఒక రాణి, ఒక అధికారములో ఉన్నటువంటి యెజెబెలు దిక్కులేని చావు చచ్చింది. ఆమె రక్తాన్ని కుక్కలు నాకాయి. ప్రియులారా, వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. ఒక లేని వార్త పుట్టించుట రేపు మన మీదకి వచ్చే ప్రమాదం ఎంత భయంకరమైనదో ఆలోచించాలి. కేవలం ఆ ఒక్కటి ఆ యెజెబెలుకు మాత్రమే వచ్చిందంటే, యెజెబెలే కాదు, తన భర్త అహాబు అట్లాగే చచ్చిపోయాడు. చివరికి వారికున్న 70 మంది కుమారులు కూడా అలాగే మరణించినట్లుగా దైవ గ్రంథంలో మనం యెజెబెలు గురించి, ఆహాబును గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. ప్రియులారా, ఈ దినమున దేవుని వాక్యము వింటున్నటువంటి మనం ఆలోచించాలి. లేని వార్తను పుట్టించటం అనేటువంటిది దేవునికి ఏ క్రియ? అసహ్యమైన క్రియ అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకే దేవుడు తన ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఆయన చెప్పాడు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని దేవుడు చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాం. అబద్ధ సాక్ష్యం అనేటువంటిదండి ఎంత భయంకరమైనటువంటిదంటే దేశాన్నే పాడు చేస్తుందండి. ఇది ప్రజలను నాశనానికి నడిపిస్తుందండి. కుటుంబాలను సైతము నాశనం చేస్తుందండి లేని వార్త అనేటువంటిది. అందుకే దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచించాలి. ఎప్పుడైనా మన జీవితంలో లేని వార్తను పుట్టించామా? ఏవండి, మనం ఒకసారి ఆలోచించాలి. మనం మంచివాళ్ళమేనండి, మేము ఎప్పుడూ అటువంటివి పుట్టించలేదండి అని అనుకుంటే, ప్రియులారా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన ఎక్కడో ప్రియులారా నాకు గుర్తులేదు కానీ
ప్రియులారా, ఆమె ఒక డ్యూటీకి వెళ్ళలేదు. ఏమ్మా ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదంటే వెళ్ళలేదంది. ఏంటి ఒంట్లో బాగుండలేదంటే బాగుండలేదంది. మరి ఏం చెప్పావు మీ యొక్క ఆఫీస్కి అంటే మా అత్తగారు చచ్చిపోయానని చెప్పిందట. ఎవరు చచ్చిపోయారట? అత్తగారా? ప్రియులారా, ఎప్పుడో చచ్చిపోయింది ఆమె. చచ్చిపోయినామని మళ్ళీ చంపి సెలవు కోసం. అదే వార్త? లేని వార్తేగా. యవనస్తులుంటారు, కాలేజీలకు ఎగ్గొడతా ఉంటారు అప్పుడప్పుడు. ఏమండి, కాలేజీలకు ఎగ్గొట్టి వెళ్ళి నిన్నటి రోజున ఎందుకు రాలేదు అని ఒకవేళ వారి టీచర్ అడిగితే ఏం చెబుతారు? లేని వార్తేగా. చెప్పండి, నిజంగా చెప్పండి, లేని వార్తే కది. లేని వార్త. మనం లేని వార్త పుట్టించలేదా? ఏవండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వారి యజమానులకు ఎన్నోసార్లు లేని వార్త చెప్పలేదా సెలవు పెట్టడానికి? ఏమండి, ఉన్నది చెప్పొచ్చు కదా, ఉన్న విషయం చెప్పొచ్చు కదా. లేని వార్త చూసారా? ఇప్పుడు చెప్పండి, మనం కూడా చెప్పామా లేదా? నిజంగా ఒప్పుకోండి, నిజం ఒప్పుకోవాలి. మనం కూడా చెప్పాం, లేని వార్త పుట్టించాం, లేని వార్త పుట్టించాం. ఎలా ఆలోచన చేస్తాం? ఇవాళ కాలేజీకి వెళ్ళలేదు కదా, రేపేం చెప్పాలి అడిగితే? ఇవాళ ఉద్యోగంలోకి వెళ్ళలేదుగా, రేపేం చెప్పాలి అడిగితే? ఇవాళ మనం పనికి వెళ్ళలేదు కదా, రేపేం చెప్పాలి కదా. లేని వార్తలు ఇవన్నీ పుట్టిస్తాం మనం. పుట్టించేవి మన ఊహల్లో నుండి వచ్చేవి, మన తలంపులలో నుండి వచ్చేవి. చచ్చిపోయిన వాళ్ళని 10 సార్లు చంపి ప్రియులర సెలవులు పెట్టడం అనేటువంటిది ఎందుకు? ఆరోగ్యం బాగుండలేదు, శరీరం సహకరించట్లేదని చెప్పొచ్చు కదా. ప్రియులారా, ఎందుకు లేని వార్తని చెప్పటం? ప్రియులారా, అందుకే లేని వార్త చెప్పటం అనేది దేవునికి అసహ్యమైన క్రియ. అది దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, లేఖనం మనకు చెబుతున్న ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఈ మాటలు చెబుతున్న నాకు కూడా భయం కలుగుతుంది ప్రియులారా. ఎందుకంటే మనము చాలాసార్లు చాలా సందర్భాలలో మనం కూడా దేవుని యొక్క మాటల విషయంలో ఈ మాటలు మనకు జ్ఞాపకం రానప్పుడు, ఈ మాటలు మన తలంపులోనికి రానప్పుడు ప్రియులారా, మనం ఎన్నోసార్లు ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్థలములో ఎవరికో ఒకరికి మనము చెప్పిన సందర్భాలు, లేని వార్తను పుట్టించిన సందర్భాలు ఎన్నున్నాయి. గ్రహించండి ప్రియులారా, లేని వార్త అంటే దేవునికి ఒక అసహ్యమైన క్రియ అని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అబద్ధ సాక్ష్యం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదో ఒక్కసారి మనం ప్రియుల హోషియా గ్రంథంలోనికి వద్దాము రండి. అక్కడ వ్రాయబడిన ఒక మాటను మనము చూద్దామండి. 4వ అధ్యాయము ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తే అక్కడ వ్రాయబడిన విషయం 2వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు ఏమైపోయింది? వాడుక. ఏం చెప్పటం? అబద్ధ సాక్ష్యం. కొంతమంది భార్యలు ఉంటారు, భర్త ఇంటిలో ఏమైనా తీసుకురామని 100 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్ళిన తర్వాత సాయంకాలం వచ్చి 100 రూపాయలు ఏం చేసావంటాడు. నిజమైన లెక్కలు చెబుతారా చెప్పండి? నిజమైన లెక్కలు చెబుతారా? 100 రూపాయలు ఇచ్చి మీరు ఏం చేశారు? 100 రూపాయలు ఇచ్చాను కదా, పొద్దున ఏం చేశావు అని అంటే వీళ్ళు లెక్కలు వాస్తవం చెప్పకపోగా, నేనేమైనా తిన్నాను అనుకున్నావా, మా ఇంటికి పంపించాను అనుకుంటున్నావా, ఎన్ని మాటలు మాట్లాడతారు? అది కూడా లేని వార్తేగా. ఏవండి, ఆ మాట అడిగాడా? మీ ఇంటికి పంపించావా 100 రూపాయలు అని అడిగాండి మీ ఆయన? అడగలేదే. ఏం చేసావమ్మా అని అడిగాడు. అయ్యా ఇదిగో 50 రూపాయలది తీసుకొచ్చాను, 10 రూపాయలది తీసుకొచ్చాను, 10 రూపాయలది తీసుకొచ్చాను, 30 రూపాయలు ఉన్నాయ్యా అని చెప్పొచ్చుగా. ఆ మాటకి ఎగిరిపడాలా? నేనేమైనా తిన్నానా, మా ఇంటికి ఏమైనా పంపించానా? ఏవండి, ఎందుకు ఈ మాటలు? ప్రియులారా, గమనించారా? వాక్యం వింటున్న మనము గుర్తించాలి. అబద్ధ సాక్ష్యము పలుకుట వాడుకయ్యిందట. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి. ఎందుకు వాడుక చేసుకున్నారు ఇవి? వాడుక ఎందుకైని అని అంటే ప్రియులారా, వాక్యములో మొదటి వచనం చదవండి. యెహోవా మాట ఆలకించుడి,
సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము, అందుకొచ్చింది చావిది. లేని వార్త ఎప్పుడు పుట్టిస్తాడట మనిషి? ఏమండి, దేవుని గూర్చిన జ్ఞానము లేనప్పుడు. ఇప్పుడు చెప్పండి, మనందరము దేవుని గూర్చిన జ్ఞానం వింటున్నామా? ప్రతి ఆదివారం వింటున్నాం, ప్రతి బుధవారం వింటున్నాం, ప్రతి శనివారం వింటున్నాం, ప్రతి ప్రియుల కూడికల్లో వింటున్నాం, కుటుంబ ప్రార్థనలో వింటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని గుర్చిన జ్ఞానము వింటున్నాము, కానీ అది మనలో ఉండటం లేదట. అందుకే ఆ రోజు దేశములో లేదంటే అర్థం ఏంటి? ఎవరిలో లేదని అర్థం? దేశంలో లేదంటే అర్థం ఏంటి? మనుషులలో లేదనే కదా అర్థం అండి. దేశములో దేవుని గుర్చిన జ్ఞానం లేదంటే దేశంలో లేదా, మనుషుల్లో లేదా దేశంలో దేవుని గుర్చిన జ్ఞానం వినబట్టం లేదా? హోషేయ ప్రవక్త ప్రవచిస్తున్నాడుగా. అంతకుముందు ప్రవచించినటువంటి ప్రవక్తలు ఉన్నారు కదా, ప్రవక్తలు బోధిస్తున్నారు జ్ఞానాన్ని. వీళ్ళ హృదయాలలో అదేం కావట్లేదు, ఉండటం లేదు. అందుకే దేశమందు దేవుని గుర్చిన జ్ఞానము లేకపోవుట వలన మనుషులు దేనికి అలవాటు పడిపోయారంటే అబద్ధ సాక్ష్యము పలకటానికి. దేవుడేమో వద్దు నాయన, ఆ అబద్ధ సాక్ష్యం అనేటిది మనకి హేయం, అది మనం చెయ్యకూడదు, అది అపవాది యొక్క లక్షణం, అది అపవాది స్వభావం అంటున్నాడు. ఎందుకంటే మరి అబద్ధం ఆడుట, లేని వార్త పుట్టించుట ఎవరి స్వభావం అండి? అది అపవాది స్వభావం కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క స్వభావమును అనుసరించే మీరు మాట్లాడతారు. వాడు మొదటి నుండి అబద్ధికుడును, నరహంతకుడును, అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. అబద్ధాన్ని జనించేవాడు, అబద్ధాన్ని పుట్టించేవాడు, అబద్ధమునకు ప్రియుల ప్రేరేపణ కలిగించేవాడు సాతానుడు కదా. వాడి స్వభావం ఎందుకు? మీలో ఉండవలసింది నా స్వభావం కదా. అందుకే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా పిల్లలైనటువంటి వీరిని సత్యమందు ప్రతిష్ఠించుము. నన్ను నమ్మిన వారిని, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేనిలో ప్రతిష్ఠించమన్నాడు? సత్యమందు ప్రతిష్ఠించుము అని చెప్పినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు సత్యమందు ఆయన మనల్ని ప్రతిష్ఠించమంటున్నాడు అనంటే, మనలో అసత్యం ఉండకూడదు, మనలో అబద్ధం ఉండకూడదు, మనలో అవాస్తవం ఉండకూడదు, మనము లేని వార్తను పుట్టించకూడదు. ఎందుకో తెలుసండి? అది హృదయములో ఉందంటే అది మన హృదయాన్ని అపవిత్రపరిచేదండి. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం, 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలను, నరహత్యను, వ్యభిచారమును, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణయు ఎక్కడి నుంచి వస్తాయట? హృదయములో నుండియే వచ్చును. చదవండి. ఇవే మనుష్యుణ్ణి ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ప్రియులారా, చెప్పబడినటువంటి వాటిలో అబద్ధ సాక్ష్యం ఉందా? ఉంది. అబద్ధ సాక్ష్యం ఉంది. ఆ అబద్ధ సాక్ష్యం అంటే లేని వార్తను పుట్టించి, లేని మాటలు చెప్పటం, లేని సంగతులు చెప్పటం, అది మనల్ని ఏం చేస్తుందట? అపవిత్రపరుస్తుంది అని అన్నాడు. చూడండి, ఇవే మనల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. పరిశుద్ధతగా ఉండవలసిన మనం అపవిత్రులుగా ఉండటం ఏంటి? అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యములో మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. ఏదేమండి, ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండటానికి.
పిలిచాడట. ఎందుకు పిలవలేదట? అపవిత్రులుగా ఉండటానికి పిలవలా. ఎందుకు పిలిచాడు మరి? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. బాగా ఆలోచించండి. పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిస్తే ప్రియులారా, మనము అపవిత్రులుగా మారటం ఎంతవరకు వాస్తవం మీరు ఒకసారి ఆలోచించండి. పౌలు గారు చెబుతున్నాడు. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెబుతున్నాడు, తెస్సలోనిక సంఘస్థులారా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని మనలను పరిశుద్ధులగుటకే పిలిచాడు. పిలిచిన వాడు మనల్ని పరిశుద్ధుల్ని చేశాడా, చేయలేదా? చేశాడుగా. పిలిచిన వాడు మనల్ని పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా మారిన మనం మళ్ళీ అపవిత్రతలోనికి వెళ్ళటం అనేది ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. ఒకనాడు అపవిత్రులుగా ఉన్నాం, ఒకనాడు దోషులుగా ఉన్నాం, ఒకనాడు కళంకము కలిగిన వారిగా ఉన్నాం. అటువంటి మనలను పిలిచాడు ఆయన, పరిశుద్ధులుగా చేశాడు మనల్ని. పరిశుద్ధులుగా చేసిన మనం మళ్ళీ అపవిత్రులుగా ఉండటానికి వెళ్ళిపోతున్నామంటే అది దేవునికి అసహ్యమైన క్రియ కాదా? ప్రియులారా, పరిశుద్ధులంటే మామూలు వాళ్ళు అనుకున్నారా? యోధాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది ప్రియులారా. వాక్య భాగములో నుండి 1వ వచనం. యేసు క్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తు నందు ఏం చేయబడుతున్నాం మనం? భద్రం. ఎందుకు భద్రం? పరిశుద్ధపరచబడిన మనకు భద్రం ఎందుకు? మళ్ళీ అపవిత్రులుగా మారకుండా ఉండటానికి భద్రత. భద్రత అండి. వాక్యములో యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అని అన్నాడు. చూడండి, ఎవరికండి? పిలువబడిన వారికి. మరొక వాక్య భాగాన్ని ప్రియులారా మనము చూద్దాము. చూడండి, వాక్య భాగములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా, వాక్యములో నుండి 1వ వచనము నుండి చదవండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకును అన్నాడా? అనలేదా? చెప్పండి, వింటున్నారా? ఏమంటున్నాడు? కొరింథీయులో ఉన్న దేవుని సంఘం. ఇప్పుడు అంబాపురములో ఉన్న దేవుని సంఘాన్ని అనుకుందాం మనం. ఆ రోజు కొరింథీయులో ఉన్న సంఘానికి రాశాడు. ఇప్పుడు అంబాపురములో ఉన్న దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి అక్కడ. తర్వాత, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూడండి ఎంత గొప్ప సంగతులండి ఇవి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే అది. అక్కడ వాక్యం మనం చూస్తున్నాం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. పరిశుద్ధపరచబడ్డాం కదా. పరచబడిన వీళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధపరచబడిన వారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అందుకు దేవుడు మనలను పిలిచాడు. వాళ్ళకి రాస్తున్నాడు పౌలు గారు ఉత్తరం. ఆలోచించారా? పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన తర్వాత అయిపోయిందా? పరిశుద్ధులుగా ఉండుటకు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. 2 మాటలని అక్కడ చూడండి. ఎంత గొప్ప మాటలవి. పరిశుద్ధులుగా ఉండాలని మన పరిశుద్ధపరిచాడు.
పరిశుద్ధులుగా బ్రతకాలని ప్రియులారా ఆయన తన వాక్యాన్ని మనకిచ్చాడు. ప్రియులారా, మరి ఇంతగా దేవుడు కోరుకుంటుంటే పరిశుద్ధులుగా ఉండవలసిన మనము లేని వార్తను పుట్టించి అబద్ధ సాక్ష్యములు పలికి అబద్ధములోనికి వెళ్ళి అపవిత్రపరచబడుతున్నామేంటి? మనం అబద్ధ సాక్ష్యము పలికే ప్రతి ఒక్కడు వాడు ఏం చేయబడుతున్నాడట? అపవిత్రపరచబడుతున్నాడు అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ దినాన్న దేవుని మాటలు వింటున్న మన జీవితాలలో మనం ఆలోచించాలి, పరిశీలన చేయాలి. మనం దేవుడు ఎందుకు దీన్ని అసహ్యమైన కార్యం అన్నాడు? ఎందుకు దేవుడిది హేయమైన కార్యం అన్నాడు? ఈ హేయమైనది నాలో ఉందా? ఈ అసహ్యమైనది నాలో ఉందా? నాలో ఉంటే నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తిని కాదే. పరిశుద్ధపరచబడి మళ్ళీ అపవిత్రంగా వెళ్ళిపోతున్నాను. ఏవండి, బైబిల్లో ఏమన్నాడో తెలుసండి? కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది మళ్ళీ తిరిగి బురదలో పడునట్లుగా మీరు ఉండకూడదు అని అన్నాడు కదండి. ఆలోచించండి మరి ఆ మాట ఎంత ప్రభు అన్నాడో ఒకసారి మీరు పరిశీలన చేయండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, ఒక్కసారి ఒక మాట చదువుదాం మనం. అక్కడ ప్రభు ఏమి చెబుతున్నాడో ఆలోచన చేద్దామండి. మనం ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాము అన్నట్లుగా కాకుండా, క్షమించండి, 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనమండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చదవండి, మనకు అర్థమవుతుంది. 21 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అన్నాడు. అక్కడ ఒక గుంపును గురించి మాట్లాడుతున్నాడండి. 15వ వచనము నుండి ప్రియులారా అధ్యాయం అంతా కూడా ఒక గుంపును గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతూ ఒక వ్యక్తట నీతి మార్గమును గూర్చి అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞలో నుండి తొలగిపోవట కంటే అసలు ఆ అనుభవంలోనికి రాకుండా ఉండటమే మేలట. ఏవండి, ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడ్డామన్న అనుభవం మనకు తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలిసిన మనం అపవిత్రతలోనికి మనం వెళ్ళిపోతున్నాము అని అంటే అసలు పరిశుద్ధపరచబడకుండా ఉండటమే మంచిది. అసలు రక్షణ పొందకుండా ఉండటమే మంచిది. అసలు ప్రభు దగ్గరకు రాకుండా ఉండటమే మంచిది అని అన్నాడు. ఎందుకు? రక్షణ పొంది రక్షణ పొందనటువంటి వారు చేసే కార్యాలు మనలో కనబడితే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముంది? అందుకే ఇక్కడ ఏమన్నాడంటే కుక్క తన వాంతికి తిరుగునట్టును అని అన్నాడు. ఏమండి, కుక్క ఎక్కడెక్కడో తింటుంది, ఏదేదో తింటుంది. ప్రియులారా, వచ్చి కక్కేస్తుంది. అక్కడ 2 నిమిషాలు ఆగిన తర్వాత కక్కింది మళ్ళీ అదే తింటది. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. కక్కింది తినాలి అని అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి చెప్పండి. కక్కింది మనలా తినాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే తింటారు చెప్పండి. అంటే ఇప్పుడు నేను కక్కానే, కక్కేశానే, అదంతా అది లోపల అరగనటువంటి ఆహారం ఏది, అది మళ్ళీ నేను తినటం ఏంటి అని అనుకోదట కుక్క. ఎంత బాగుంది, ఎంత టేస్ట్గా ఉంది, ఎంత అందంగా కనబడుతుంది, గబగబా గబగబా తినేస్తుంది. ఆలోచిస్తుంది? ఆలోచించదు. మరి ఇప్పుడు నువ్వు కుక్క విషయంలో చీ చీ అన్నావే, నువ్వు కక్కేసిందని మళ్ళీ నువ్వు తింటున్నా మరి
ఇప్పుడు నిన్ను చీ అనాలి దేవుడు, నిన్ను చీ కొట్టాలి దేవుడు. మరి కుక్క వాంతి చేసుకొని అది తింటుంది అని అన్నప్పుడు ఒకనాడు కక్కేసిన అబద్ధం, ఒకనాడు కక్కేసిన పాపం, ఒకనాడు కక్కేసినటువంటి దోషం, ఒకనాడు కక్కేసినటువంటి దేవునికి అసహ్యమైన కార్యాలు మళ్ళీ ఎందుకు తింటున్నా? నువ్వు వెళ్ళి ఎందుకు తీసుకుంటున్నా? ఎందుకు వాటిలో పాలు పంపులు పొందుతున్నా? ఎందుకు ఆ క్రియలే మళ్ళీ చేస్తున్నావు? మరి దేవుడు ఇప్పుడు నేను ఇచ్చి అనొద్దా? కుక్క తన వాంతికి తిరిగినట్టును పంది, కడుగబడిన పంది, మళ్ళీ మామూలు పంది కాదు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును. ఏవండి, పందిని శుభ్రంగా కడిగి నిలబెడితే మళ్ళీ ఎక్కడికి పరిగెత్తుంది అది? అదంటే పంది స్వభావం, దాన్ని తీసేయండి. అది కుక్క స్వభావం తీసేయండి. మరి మన స్వభావం ఏంటి? అది పంది స్వభావం అండి. అది నువ్వు ఎంత కడిగినా, ఎంత మంచి సోప్తో దానికి స్నానం చేయించినా దాని బుద్ధి ఏంటి? బురద బుద్ధి, ఆ పెంట బుద్ధి అది కదా, అక్కడికే వెళ్ళిపోతుంది. మరి నువ్వు కడగబడ్డావుగా, మరి నీ బుద్ధి ఏంటి? మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, మన బుద్ధి ఏంటి? కనీసం అవి నీళ్లతోనన్నా కడిగాం. ఒకవేళ మళ్ళీ పొరలాడితే మళ్ళీ నీళ్లతో కడగొచ్చు. ప్రియులారా, యేసు రక్తములో కడగబడినటువంటి నీవు, పరిశుద్ధపరచబడినటువంటి మనం మళ్ళీ తిరిగి ఆ కక్కిన దానికి, వదిలిపెట్టేసిన వానికి ఒక రోజున ఏడ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, అయ్యా ఒప్పుకున్నాను, విడిచిపెట్టేస్తున్నానని విడిచిపెట్టిన దానికి మళ్ళీ వెళ్ళావంటే కుక్కవ కాదా నువ్వు? నేను మనం పందులం కాదా? ప్రియులారా, అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాం, నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదే అని అంటాం. చూసారా? అంటే అర్థం ఏంటి? నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదని ఇతరులు అంటున్నాం, కానీ అది మనలో ఉందన్న సంగతి మనకి అర్థం కావట్లా. ఆ కుక్క బుద్ధి నాలోనే ఉంది, నా బుద్ధి నీకు వచ్చిందని చెప్పట్లా మనం. ప్రియులారా, ఆలోచించారా? దేవుని వాక్యం వింటున్న మనం ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఎప్పుడైతే విడిచిపెట్టామో అది మనలోకి వచ్చిందంటే, ఓహో నేను కుక్క స్వభావం లాంటిదని అన్నమాట. కడగబడ్డాం ఒక రోజున క్రీస్తు రక్తంలో, మళ్ళీ వెళ్ళి ఆ పాపంలో పడిపోయాం. తెలిసిన తర్వాత కూడా, అనుభవంలోనికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయాం అనుకో, అప్పుడు నువ్వేమనుకోవాలంటే నేను పందినన్నమాట. అనుకుంటారా? నేను పందినండి, నేను కుక్కనండి అని అంటారా? ఎవరన్నా ఎప్పుడన్నా కోపం వచ్చి కుక్కవే నువ్వు అన్నావు అనుకో, అమ్మో ఎంత కోపం వచ్చిద్దు, ఎక్కడ లేని రోషం వచ్చింది మనకి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ రోషం చూపించు మరేంటో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు పంది అని, చూపించు నీ రోషం. ఏం చెబుతావు దేవునికి? కానాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్కకు పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నప్పుడు, ధనవంతురాలు, చదువుకున్నామే, జ్ఞానము కలిగినామే, పేరు కలిగినామే, నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా యజమానుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తినను కదా. ఎంత తగ్గించుకుంది, ఒప్పుకుంది, గొప్ప విశ్వాసిగా తిరిగి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడైనా ఆమెలో ప్రియులరా స్వభావం కనిపించిందా? మళ్ళీ ఈ రోజుకు మన ఎదుట సాక్షిగా నిలబడింది ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. యోబు అంటాడు, తన స్నేహితులు అతన్ని నిందిస్తుంటే, బాధిస్తుంటే, అవమానిస్తుంటే, నీ తండ్రులు నా కుక్కలను మేపే మందలతో సమానం అన్నాడు. గ్రహించండి ప్రియులారా, నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళు తెలియనప్పుడు, ప్రియులారా, యోబు ఇంటి దగ్గర ఉన్న కుక్కలు ఎంత మంచి స్వభావం కలిగినవో తెలుసా? యోబు ఇంటిలో మందను మేపుకొచ్చేవి. ప్రియులారా, మందను మేపుకొచ్చే కుక్కలండి అవి, వాంతికి తిరిగే కుక్కలు కాదు అవి. అందుకే ఈ దినాన్న వాక్యం వింటున్న ప్రియులారా, మనము దేవుని సన్నిధానములో పరిశుద్ధపరచబడిన వారం. పరిశుద్ధపరచబడిన మనము
మళ్ళీ అపవిత్రులుగా ఉండటానికి వెళ్ళకూడదు. ఆ అపవిత్రత అనేది లేని వార్తను ఏం చేయటం, పుట్టించకూడదు. లేని వార్త ఎందుకు పుట్టించటం? దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? దానివల్ల మనకు నష్టం తప్ప లాభమేమీ రాదు కదా. ప్రియులారా, ఆలోచించాలి. ఇంకొక విషయం చెప్పనా, మనిషి జీవితంలో ఒక అబద్ధం అనేది లేక ఒక లేని వార్తను పుట్టించటం అనేటువంటిది ప్రియులారా, అది మనల్ని నరక పాత్రులను చేస్తుంది. వాక్యంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రియులారా 7వ వచనం చదవండి. 21వ అధ్యాయము 7వ వచనం. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఏవండి, అక్కడ అందులో అసహ్యులు అనే మాట ఉందా? ఉందండి. అబద్ధికులు అనే మాట ఉందా? అబద్ధికులు అనే మాట. ఎక్కడికి వెళ్తారట వీళ్ళు? అగ్ని గంధకములతో మండు గుండములోనికి వెళ్ళిపోతారట, లేని వార్తను పుట్టించేవాళ్ళు. ఇంకొక విషయం చెప్పనా, ఖచ్చితంగా అదే మాట మాకు కావాలండి అంటే 22వ అధ్యాయం 15వ వచనం చదవండి. కుక్కలును, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట. అక్కడ కుక్కలు అన్నాడు, మాంత్రికులు అన్నాడు, మనకు అర్థమైంది. వ్యభిచారులు అన్నాడు, మనకు అర్థమైంది. నరహంతకులు అన్నాడు, మనకు తెలుసు. విగ్రహారాధికులు అన్నాడు, మనకు అర్థమైంది. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు అని అన్నాడు, అది మనకు అర్థమైంది. కుక్కలు ఎవరు మరి? కుక్కలను చేర్చాడేంటి? ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ కూడా మాట్లాడతాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎవరి విషయంలో? కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఏ కుక్కలో? ఏవండి, అప్పుడప్పుడు మనం కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంటుంది, కుక్కలున్నాయి జాగ్రత్త అని. ఏమండి, లోపల ఏమున్నాయి? కుక్కలున్నాయి జాగ్రత్త అంటే లోపల కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త మీరు అని మనకు హెచ్చరిక. అది ఇక్కడ ఏమన్నాడు? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇప్పుడు చదవండి కింద. దుష్టులైన పనివారట. ఎవరు ఈ కుక్కలు? ఎవరు? దుష్టులైన పనివారు. ఆలోచించారా? పనివాళ్లే, కానీ ఎవరు వీళ్ళు? దుష్టులు. జాగ్రత్తగా ఉండండి వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ కుక్కలుగా బ్రతికేవాళ్ళు, దుష్టుని అనుసరించి బ్రతికేవారు, దుష్టుని స్వభావము కలిగి బ్రతికేవారు, లేని వాటిని పుట్టించేవారు, వీళ్ళంతా అగ్ని గంధకములతో మండే గుండములోనికి వెళతారు అని చెప్పబడుతుంది. అందుకే లేని వార్తను పుట్టించువారు అంటే దేవునికి చాలా అసహ్యం. ప్రియులారా, చాలా అసహ్యం అండి. మీరు అనుకుంటున్నారేమో, నేను లేని వార్తను పుట్టించినా, లేని మాటలు పలికినా, అబద్ధాన్ని చెప్పినా బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నారా మీరు? కీర్తనల గ్రంథం 63వ కీర్తన 11వ వచనం చదవండి. ఒకరోజు ఏం చేయబడుతున్నాయో ఈ నోర్లన్నీ. 63వ కీర్తన 11వ వచనం. అబద్ధములాడు వారి నోరు మోయబడును అన్నాడు.
అబద్ధములాడు వారి నోరు ఏం చేయబడుతుందట? మూయబడుతుంది. అంటే ఒకనాడు అది ప్రియులారా మాట్లాడకుండా అయిపోతుంది అని అర్థం. ఆలోచించండి. మరొక మాట చదువుతారు. 101వ కీర్తన 7వ వచనం. దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దాం. మోసము చేయువాడు తన ఇంట నివసింపరాదు, అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నిలవడు. ఏవండి, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ఎందుకంటే నా ఇంటిలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉండాలంటే యథార్థవంతులై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి అని అంటాడు పై వచనాలన్నిటిలో. ప్రియులారా, అబద్ధములాడేవారు తన ఎదుట నిలవరట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదవండి. నిజము పలుకు సాక్షి మనుషుల్ని ఏం చేస్తాడు? నిజము పలికేవాడు మనుషుల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. అబద్ధములాడేవాడు మోసగాడు. నిజం పలికేవాడు ఇతరులను ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇతరుల మీద అబద్ధాలు చెప్పేవాడు ప్రియులారా వాడు మోసగాడు. తర్వాత 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. కోట సాక్షి చదవండి. అబద్ధములాడువాడు తప్పించుకోడు. కోట సాక్షి శిక్ష పొందకపోడు, ఆ శిక్ష అబద్ధములాడేవాడు కూడా తప్పించుకోలేడు. అంటే అబద్ధములాడితే ఏముంది? శిక్ష ఉంది. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయంలోనే 19వ వచనం చదవండి. తొమ్మిదవ వచనం నశించును. చూసారండి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతేనండి లేని వార్తను పుట్టించే వానికి వచ్చే నష్టాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. మనం అనుకుంటాం అసలు మనకు నష్టం ఎందుకు వస్తుంది, మన ఇంట్లో ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఈ దుఃఖ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఈ భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, మన యొక్క జీవితంలో ఎందుకు ఈ దుఃఖం అని ఎవరు ఆలోచించరు. నేను ఎక్కడో అబద్ధం ఆడాను, ఎక్కడో నేను దేవునికి విరోధమైనటువంటి మాట మాట్లాడాను, లేని వార్తను పుట్టించాను, వీటి వల్లనే నా కుటుంబంలో ఈ పరిస్థితులు వస్తున్నాయని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అందుకే ప్రియులారా, దేవునికి అసహ్యమైన వాటిలో, దేవునికి హేయమైన వాటిలో 6వ క్రియ ఏంటంటే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ప్రియులారా, చూడండి ఎంత ప్రమాదం ఉందో తెలుసా లేని వాటిని పుట్టించటంలో, లేని వాటిని మాట్లాడటంలో, అబద్ధ సాక్ష్యము పలకటంలో ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రభువు కొరకు ఒక శ్రమ వస్తే మనము ప్రియులారా దేవుడు ఎందుకు నాకు ఈ బాధ పెట్టాడు అనే మనం ప్రియులారా శ్రమ వచ్చినప్పుడు నా జీవితంలో నేను ఏం చేశానని ఈ శ్రమ వచ్చిందని పరిశీలన చేసుకునే లక్షణం నేటి క్రైస్తవ జనాంగంలో ఉందా అంటే కనబడటం లేదు. ఒక శ్రమ వచ్చినప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఒక పరిస్థితి మనకు కలిగినప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వచ్చింది? ప్రభు నా జీవితంలో నన్ను ఇంకా ఆధ్యాత్మికమైన స్థితిలో వృద్ధి చెందించటానికా, లేక నేను చేసిన తప్పును బట్టి నాకు ఈ శిక్ష వచ్చిందా, నేను మాట్లాడిన మాటను బట్టి ఈ శిక్ష వచ్చిందా, అసహ్యమైన కార్యము నేను చేయటం వలన ఈ పరిస్థితి వచ్చిందని ఏనాడైనా ఆలోచించామా? ఇదిగో ప్రభు అంటున్నాడు, తన భక్తుని ద్వారా సెలవిస్తున్నాడు, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, ఆయనకు హేయమైనవి 7 కలవు. అందులో ఒకటేంటి? అహంకార దృష్టి, రెండవది కళ్ళలాడు నాలుక, మూడవది ప్రియుల నిరపరాధులను చంపు చేతులు, నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయము, 5వది
ప్రియులారా, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. 6వది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ప్రియులారా, దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. ప్రభు పేతురుతో నేను సిలువ వేయబడతాను అంటే శిష్యులందరూ ఉండగా, నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, నేను చనిపోయి సమాధి చేయబడతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అంటే వెంటనే పేతురు పరిగెత్తుకుంటూ వచ్చి అది నీకు దూరమగునుగాక అన్నాడు. పేతురు, నీవు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను ఆలోచించటం లేదు. సాతానా, నా వెనుకకు పొమ్ము అని అంటే, ప్రభువా అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు? అవును, ఈ రోజున నన్ను విడిచి మీరందరూ పారిపోతారు, నాకు దూరం అయిపోతారు, నాకు దూరంగా వెళ్ళిపోతారు, గొర్రెలు చెదరిపోతాయి అని ప్రభు చెబుతుంటే పేతురు అన్నాడు, ఎవరు వెళ్ళినా, ఎవరు ఏం చేసినా నేను వెళ్ళను ప్రభువా, నేను విడిచిపెట్టను ప్రభువా, అవసరమైతే నా ప్రాణమైన నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు, ముమ్మారు నీవు ఇదిగో అబద్ధమాడిన తర్వాతే కోడి కూస్తుంది, కోడి కూయక మునుపు ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావంటే ఒట్టు పెట్టుకున్నాడు. పేతురు ఏం చేసుకున్నాడు? ఒట్టి పెట్టుకున్నాడు, నీకోసం ప్రాణం ఇస్తాను కానీ ప్రభువా అబద్ధం మాత్రం ఆడను అన్నాడు. టైం రానే వచ్చింది, ప్రభువుని సిలువ వేయటకు అప్పగించారు. ఆ సిలువ వేయటానికి ముందుగా తీర్పుకు ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ వెనుక పేతురు వెళుతూ ఉన్నాడు. అక్కడ చలి కాచుకుంటున్నటువంటి ఒక స్థలంలో కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్నది వచ్చింది, వెంటనే అడిగింది, నీవు కూడా ఆ గలిలీలో ఒకడవు కావా అని అంటే, నేను కాదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదన్నాడు. మళ్ళీ రెండవసారి మరొక ప్రియులార వ్యక్తి వచ్చాడు, ఇదిగో నీవు కూడా ఆ గలిలీయుడు ఒకళ్ళలా కనబడుతున్నావే అని అన్నాడు. లేదు లేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి నన్నెందుకు అడుగుతున్నారు అని అన్నాడు. మూడవసారి మళ్ళీ వచ్చి, నువ్వు నిజంగా ఆ గలిలీలో ఒకడవే అని అంటే ఉట్టు పెట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. అప్పుడు కోడి కూసింది. అప్పుడు పేతురు తాను చేసిన పనికి ఏం చేశాడో ఒకసారి బైబిల్ చూద్దాం. మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి ఆ మాటను చూసి మనం ప్రార్థన చేసుకుందాం. దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనాన్ని చదువుకుందాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభువా, ఎంత సత్యమయ్యా నీ మాట, ఎంత నిజమయ్యా నీ మాట. ఆ రోజు నా ప్రాణం పెడతానన్నాను, కానీ ఈరోజు ప్రాణాపాయం వస్తుందేమోనని ముమ్మారు నేను అబద్ధము ఆడాను. కోడి కుయ్యగానే అతనికి అర్థమయ్యింది, కోడి కుయ్యక మునిపే ముమ్మారు నన్ను ఎరుగనని నువ్వు అబద్ధమాడతావు అని చెప్పిన ఆ మాట అతనికి అర్థమయ్యింది. ఏడ్చాడు, సంతాపపడ్డాడు, వెలుపలికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అతని సంతాపం, అతని ఏడ్పు అతని జీవితములో ఎంత స్థాయికి తీసుకెళ్ళిందంటే, ఒక రోజున అబద్ధం ఆడినవాడు ఒక రోజున ఇదిగో యేసుక్రీస్తుని గురించి నువ్వు చెప్పొద్దు అని అంటే చెప్పకుండా ఉండలేనయ్య అన్నాడు. అపోస్తుల కార్యములు అదే కదా మనం చెప్పుకుంటుంది, చెప్పకుండా ఉండలేనయ్యా అని అన్నాడు. చంపేస్తాం అయినా పర్వాలేదు, మిమ్మలను అనేక రకాలుగా బాధిస్తాం అయినా పర్వాలేదు, మిమ్మల్ని కొడతాం అయినా పర్వాలేదు, చెప్పకుండా ఉండలేము ఆయన మాటను. ధైర్యంగా నిలబడ్డాడు. తీసుకుని వెళ్ళి చివరికి పేతురు గారిని ప్రియులారా ఒక భయంకరమైనటువంటి అగాధంలో పడేశారు. ఒక చెరసాలలో చీకటి కలిగినటువంటి ఒక భయంకరమైన దానిలో పడవేశారు. అందులో నుండి బయటికి తీశారు. ప్రియులారా, ఆ రీతిగా ఆయన్ని ఎన్నో హింసలు పెట్టి బాధించి ఇదిగో ఇతన్ని కూడా సిలువ వెయ్యాలి అని
అంటుంటే ప్రియులారా, పేతురు అన్నాడట, ఎవరిని వేసినట్టుగానయ్యా? యేసుని వేసినట్టుగా సిలువేస్తాం. ఆయన శిష్యుడివే కదా నువ్వు, ఆయన పెద్ద శిష్యుడు నువ్వే కదా, సీనియర్ నువ్వే కదా, సిలువేస్తాం అంటే పేతురు అన్నాడు, ఆయనలాగా సిలువ వేయటానికి నేను అర్హుడు కాదయ్యా, తల్ల క్రిందులుగా వేయండి సిలువనని అన్నాడు. ఆయన్ని 2 చేతులు చాపి సిలువ వేశారు కదా, అట్లా వేయొద్దు నన్ను, తల్ల క్రిందులుగా, నా తల కిందకు ఉండాలి, నా చేతుల క్రిందకు ఉండాలి, నా కాళ్ళు పైకి ఉండాలి, అట్లా వేయండి, అందుకు యోగ్యుడను నేను అని తల్ల క్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. అది నిజాయితీ కలిగిన జీవితం అంటే. లేని వార్తను ఎప్పుడైతే అతడు పుట్టించాడో అర్థమైంది తన బ్రతుకు, పశ్చాత్తాపడ్డాడు, సంతాపపడ్డాడు, ప్రభు కోసం తన ప్రాణాలు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, ఇచ్చేశాడు. మరి ఈరోజు ఈ వాక్యం విన్న నీవు ఇది అసహ్యం అని తెలిసిన తర్వాత దాన్ని తొలగించుకొని ప్రభు కొరకు నిలబడతావా? ప్రభు నిత్య జీవానికి వారసులమవుదామా? లేకపోతే ఇదే అలవాటుతో వెళ్ళి నరకంలోకి జారిపోదామా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక్కసారి మళ్ళీ మనము దేవునికి అర్పించుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం.